అత్యాచారం కేసులో దోషిగా తేలిన దేవేగౌడ మనవడు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఇవాళ శిక్ష పడబోతోంది. ఫామ్ హౌస్ లో పనిచేసే మహిళపై లైంగిక దాడి చేసి వీడియోలు తీశాడన్న ఆరోపణలు రుజువయ్యాయి. ప్రజ్వల్ రేవణ్ణకు 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. కర్ణాటక జేడీఎస్ నేత మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు స్పెషల్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు ప్రజ్వల్ ను అత్యాచారం కేసులో దోషిగా తేల్చింది. 2021లో తన గన్నీకడ ఫామ్ హౌస్ లో పనిచేస్తున్న మహిళపై అత్యాచారం చేశారనే ఆరోపణలు రుజువయ్యాయి. జూలై 18న ఈ కేసు విచారణ పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును ప్రకటించింది. ఇవాళ శిక్షను ఖరారు చేయబోతోంది. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీలో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణపై గతేడాది 4 కేసులు నమోదయ్యాయి. హసన్ జిల్లాలోని హోలే నర్సీపురంలో ఉన్న ఫామ్ హౌస్ లో మహిళపై ప్రజ్వల్ రేవణ్ణ 2 సార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, మొబైల్లో వీడియో రికార్డ్ చేసి వేధించారని ఆరోపణలు ఉన్నాయి. 2024 ఎన్నికలకు ముందు రేవణ్ణపై ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేసు నమోదవగానే విదేశాలకు వెళ్లిన రేవణ్ణను తిరిగి రాగానే అరెస్టు చేసింది. విచారణ పూర్తవడంతో స్పెషల్ కోర్టు దోషిగా తేలుస్తూ తీర్పిచ్చింది. ఇవాళ శిక్షను ఖరారు చేయబోతోంది. మరోవైపు తీర్పిస్తున్న సమయంలోనే కోర్టు హాలులోనే ప్రజ్వల్ రేవణ్ణ కన్నీరు పెట్టుకున్నారు. మొత్తానికి రేవణ్ణకు ఏ శిక్ష పడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.